రే బ్యానర్లు కట్టడం అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? వయసు నాది అయ్యా మిగిలిన బ్యానర్లన్నీ ఆటోలు కట్టేసి సుబ్బారావు అంకుల్ పేరు మీద మంచి పాట కొట్టించి ఊరంతా తిప్పుకో. మంచి పాట అంటే చూసేకి కొవ్వొత్తు మాదిరి ఉంటాదే మా పాటే అని పెడదాంరా. ఒరే సినిమా పాటలు ఎందుకు, మనమే కొత్త పాట ఏదైనా కొట్టిద్దాం. సూపర్ వయసు బాగా చెప్పు. నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఒకడు ఉన్నాడు, వెళ్దాం పదా. మధుగేడు మంచి ఐడియా ఇచ్చాడు. నేనా? థ్యాంక్స్ రా. కదరా మధుగేడు ఆడేమో ఇచ్చాడు. ఈ మధ్యన పార్టీలన్నీ పాటలతోనే కదా ఫేమస్ అవుతున్నాయి. మనం కూడా మంచి పాట కొట్టించామంటే గొర్రెల్లోనే కాకుండా మొత్తం అంతా ఫేమస్ అయిపోతాం. పక్కల ఐడియా ఇచ్చలే పదా. పుల్లయ్య రాజా, ఇది పేరేటర్ ఎలా ఉంది? వయసు ఇదే ఆ మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియో, పద లోపలికి వెళ్దాం. వాడి అమ్మ ఈడేట్రా, పెద్ద పెద్ద వాళ్ళు అందరితో పనిచేసినట్టు ఉన్నాడు. నమస్కారం అండి పుల్లయ్య రాజా గారు. పుల్లయ్య రాజా బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇళయ రాజా. చెప్పండి మీకు ఏ రాగం కావాలి? రాగం వద్దండి, ఓ పాట కావాలి. రాగం లేకుండా పాట ఉంటుందా? మ్యూజిక్ లెస్ ఫెలో. ఆ మ్యూజిక్ వస్తా నీ దగ్గరికి పోతాం. ఎవడాడు? మా ఫ్రెండ్ అండి. అదే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఎవడాడు అని అడుగుతున్నాను. మా ఫ్రెండ్ అండి. నాతో పెట్టుకోకండి, తలంగి తక్కువ తాళం జామ్ అయిపోద్ది. చిన్న నూనె సొప్పు కేత వచ్చిందండి. ఎంతకి ఏం కావాలో చెప్పండి. అదే చెప్పాం కదండి, చిన్న పాట కావాలి. ఏం పాట? వీళ్ళ నాన్నగారు ఈ ఊరికి సర్పంచ్ కింద పోటీ చేస్తున్నారండి. అతని మీద మంచి పాట కావాలి. మీ పార్టీని ఊర్లో వాళ్ళందరూ ఓటేసేయాలి. అంతే కదా, నా పాటలతో సీఎంలు పిఎంలనే గెలిపించారు. మీ నాన్న ఎంత? ఆఫ్టర్ ఆల్ సర్పంచ్. స్పాట్ లోనే ట్యూన్ కడతాను, వెయిట్ చేయండి. అవునా? సూపర్, కట్టండి కట్టండి. మరి సర్పంచ్ అంటే పోటీ, పోటీ అంటే విప్లవం, విప్లవం అంటే పోటీ అండి. నిన్ను అడిగానా? సారీ సార్, మీరు ట్యూన్ కట్టండి. విప్లవం అంటే పోటీయే. వచ్చింది. ఎవరు వచ్చారండి? డోర్ తీయమంటారా? వచ్చింది మనిషి కాదురా, ట్యూను. అవునా? చెప్పండి సార్. 2 నిమిషాలు. డౌన్లోడ్ అయ్యే లోపు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏం డౌన్లోడ్ అవుతుందండి? నా బుర్రలో నుంచి ట్యూను రా. సంగీతం అంటే నాకు ప్రాణం. అందుకే చూడండి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి సంగీత గారితో ఫోటోలు దిగుతాను. థియేటర్ సంగీతం అంటే ఇష్టం అని చెప్పి సంగీత గారితో ఫోటోలు దిగుతున్నాడు. సంగీతం అంటే మన ఊపిరి పిత్తుల్లో నుంచి రావాలి. సార్ అది ఊపిరితిత్తులండి. ఎన్ని సంవత్సరాల నుంచి మ్యూజిక్ కడతానని నాకు తెలీదా? అవి ఊపిరి పిత్తులే. నా ఊపిరి పిత్తుల్లో నుంచి వచ్చే పాటలు కంపు కొడతాయండి. కంపు ఎందుకు కొడతాయిరా? ఫేమస్ అవుతాయి. ఈ ఊపిరితిత్తుల్లో ఆ ట్యూన్ డౌన్లోడ్ అవ్వలేదా? చూడండి. అయ్యింది. 2 నిమిషాలు. వినండి. యాజిటీస్ ఉందిరా. ఏంటా సార్, ఈ పాట ఆల్రెడీ ఉందండి. ఎక్కడుందిరా? ఒరిజినల్ పాడమంటారా? ఏది పాడు. ఏమో తెలుగుదేశం పాటలు వేసి సారీ, ఆ పాట నేను కొట్టి చాలా రోజులైంది. కొట్టావా? ఏంటండి ఆ పాట మీరు కొట్టారా? మరేట అనుకున్నా, ఆ పాటకు నేనే గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని. గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే? కొట్టింది మనమే, కానీ పేరు ఇంకొకళ్ళు ఉంటుంది. సరే, ప్రమాదం ఏముంది, ఇంకో ట్యూన్ కడతాను. ఇది వినండి. వింటున్నామండి. నానా నిన్న వీడు మ్యూజిక్ డైరెక్టర్ కాదురా, డౌన్లోడర్. ఏంటేంద్రా? ఇది కూడా లేపేసిన పాటే. ఎనీ ప్రాబ్లం? సార్ ఈ పాట కూడా ఉందండి. ఇంపాసిబుల్. ఏది పాడు. ఓ షిట్, ఈ పాటకు కూడా నేనే గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. గోస్ట్ మాట్లాడక కొట్టగలరా కొట్టలేరా అది చెప్పండి ముందు. ఉన్న అన్ని పాటలు లేపేస్తాను. కూల్. మ్యూజిక్ లో ఎప్పుడు స్పీకర్స్ అగ్రెసివ్ గా ఉండాలి, సింగర్స్ కాదు. నేనే సింగర్ కాదు. మరి ఇందాక నుంచి పాడేస్తున్నావు. జోక్. బోకి ఏదో. ముందు పాట కొట్టండి. సరే, గివ్ మీ 2 minutes. మీ గుర్తేటి? కొవ్వొత్తండి. అదిరిపోయే పాట వచ్చింది. ఇది వినండి, మీ పొరపాడైపోతుంది. ఆల్రెడీ అయిపోయింది, మీరు పాడండి.
సమస్యందు కొవ్వొత్తికి తెలుస్తుంది. సర్పంచ్గా సుబ్బారావు కొవ్వొత్తి గెలుస్తుంది. ఓటరా 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 ఓటయ్యరా. పదనరా బొగ్గాడు అన్ని పాటలు లేపెత్తనాడు. ఏమైంది? నీకు నీ మ్యూజిక్ వద్ద అన్నారా బాబు. నీ పాటలు ఎంత జనాలు ఓట్లు కాదు పోట్లు వేస్తారు. ఊపిరితిత్తుల్లో నుంచి వచ్చిన పాటలు రా. ఎలా రిజెక్ట్ చేయబుద్ధి అవుతుందిరా మీకు? ఆ ఊపిరితిత్తుల్ని నువ్వే పీల్చుకో. అవునరా.